హాయ్ అండి, నేను మీ లహరి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లహరి క్రియేషన్స్. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈరోజు చూపించబోతున్న రెసిపీ రసం. దీనికి కావాల్సిన పదార్థాలు, ఇంగ్రీడియంట్స్ కోసం స్లైడ్ని పాజ్ చేసి చూసుకోండి. ముందుగా చింతపండుని తీసుకోండి. చిన్న లెమన్ సైజ్ అంత చింతపండుని తీసేసుకొని వాటర్ పోసేసి దీన్ని నానబెట్టుకోవాలి. రసం చేసే ఒక 1 అవర్ బిఫోర్ మనం నానబెట్టుకుంటే చాలా మంచిగా వస్తుంది అనమాట మనకి రసానికి చింతపండు పులుసు అనేది. దీంట్లోనే 2 టొమాటోలు వేసేసుకోండి. వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ మిరియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే కొన్ని మెంతులు, 10 నుంచి 12 వెల్లుల్లి తీసుకోండి. ఒక 2 ఎండుమిర్చి తీసుకొని ఇలా కట్ చేసి వేసేసుకోండి. కొద్దిగా కరివేపాకు, ఒక రెమ్మ కరివేపాకు వేసేసుకొని మూత పెట్టేసుకొని దీన్ని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఉండాలి పౌడర్ అనేది. మరీ సన్నగా కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పౌడర్ని అంతా సైడ్ నుంచి మంచిగా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు అలాగే టొమాటో ఉంది కదా, ఇలా మంచిగా పిసుక్కోవాలి. టొమాటోని అలాగే చింతపండుని మంచిగా రసం వచ్చేంత వరకు ఇలా మంచిగా మనం పిసుక్కోవాలి. చూడండి, ఈ విధంగా వస్తుంది మనకు రసం అనేది. టొమాటో అలాగే చింతపండు రసం ఇలా వస్తుంది. ఇలా మంచిగా పిసుక్కొని పక్కన పెట్టుకోండి ఈ రసాన్ని. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత 2 ఎండుమిర్చి వేసేసుకొని అలాగే 1 రెమ్మ కరివేపాకు వేసేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి. అవి వేగిపోయాక మనం రసానికి పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని దీంట్లో వేసేసుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టేసుకొని వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలా గంటెతో మంచిగా కలుపుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో దీన్ని 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి. వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం చింతపండు రసాన్ని పోసేసుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టేసుకొని పోసుకోండి. అలాగే 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. పెద్ద గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ పోసుకోండి. పోసుకున్న తర్వాత దీంట్లోకి సాల్ట్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఉప్పును వేసుకోండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకోండి. గుప్పెడు కొత్తిమీర వేసేసుకొని ఇంకా హై ఫ్లేమ్లో దీన్ని మరిగించుకోండి. 5 నుంచి 10 నిమిషాలు మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే, సింపుల్గా ఎంతో రుచికరమైన రసం రెడీ అయిపోతుంది. ఈ చలికాలంలో తప్పకుండా ఈ రసాన్ని చేసుకోండి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది ఈ రసం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చూడండి, ఇలా ఒక మరుగు మరిగిన తర్వాత ఒక్కసారి ఇలా కలుపుకొని ఇలా పొంగు రాగానే తీసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది మీకు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.